ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజ్ की జై. నిసర్గదత్త బోధ అనే ప్రవచన పరంపరలో 4వ భాగానికి వస్తున్నాం. ముందుగా 3వ భాగంలో సూచిన వాటిలోని ముఖ్యాంశాలు. ఒకరు ప్రశ్నించారు, నేను నాది అనుకున్న నా మనస్సులో తోస్తున్న ప్రపంచంలోనే బ్రతుకుతున్నాను. సరే, మీరు ఎటువంటి ప్రపంచంలో ఉంటున్నారు అంటే మహారాజు గారు చెప్పారు, నా ప్రపంచం కూడా నీలాంటిదే. నేను చూస్తాను, వింటాను, తాకుతాను, ఆలోచిస్తాను, మాట్లాడతాను, పని చేస్తాను, అంతా మీలాగే. అయితే ఒక తేడా ఉంది. మీకు ఈ ప్రపంచమే మొత్తం, దానికి మించింది లేదు. నాకో అది నాలో ఒక చిన్న భాగం. ఆహారం తినేసిన తరువాత దాన్ని గురించి ఎట్లా ఆలోచించకుండా ఉంటామో నేను అంతే ఈ ప్రపంచ వ్యవహారాలతోటి అన్నారు. అంటే ప్రపంచంలో ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు దాన్ని పట్టించుకున్నా తరువాత దాని గురించి పట్టించుకోను. ఏం పోలికి చెప్పారు? ఆహారం ఎదురుకుండా ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించడం, చూడటం, తినటం అన్ని జరుగుతుంది. లోపలికి వెళ్ళినాక ఇక మర్చిపోతాం. అట్లాగే ప్రపంచ వ్యవహారంలో నేను కూడా కాసేపు పట్టించుకోవడం, తరువాత వదిలేయటం. మరొకరి ప్రశ్న, నన్ను నేను తెలుసుకుంటే అక్కడ ఖచ్చితంగా ఏం తెలుస్తుంది అంటే మహారాజు గారు చెప్పారు, నువ్వు ఏది కాదో అదంతా తెలుస్తుంది. నువ్వు ఏదో అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కానిదేదో తెలుసుకుంటే నువ్వు ఎప్పుడూ ఉన్నవాడవు, ఉన్నట్లుగానే ఉంటావు. నువ్వు ఎప్పుడూ అదే అయి ఉన్నావు కాబట్టి. అయితే నన్నేం చేయమంటారు అని అడిగితే సాధకులకు సరిపోయేటటువంటి మాట చెప్పారు. నా మాటల మీద నీకు నమ్మకం కుదిరితే నీ స్వరూపం శుద్ధ చైతన్యం, అదే ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తోంది అన్న మాటని విశ్వసించు, దీన్ని అనుభవంలో గ్రహించు, ఆ విధంగానే జీవించు. నీకు ఆ నమ్మకం కుదరకపోతే నీలోనికి చూచి నేనెవరు అని విచారణ చెయ్యి. అది కూడా కుదరకపోతే నేను అన్న భావం మీద ఏకాగ్రంగా మనస్సును నిలబెట్టు. అప్పుడు నీ స్వరూపం బయటపడుతుంది అని 3 విధాలుగా చెప్పారండి. క్రిందసారి కూడా కొంత వివరంగా చూచాం. చాలా ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ ఒకసారి, నా మాట మీద నమ్మకం ఉంటే నేను అది నాకు దేనితోనూ సంబంధం లేదు,
నేను శుద్ధ చైతన్యం అనే భావంతో ఉండు. క్రమంగా శుద్ధమైన ఆత్మ గోచరిస్తుంది. లేకపోతే నేనెవరు విచారణ చెయ్యి. అది కుదరకపోతే నేను అన్న భావం మీద మనస్సును నిలకడగా అట్టబెట్టు. మళ్ళీ ప్రశ్న వచ్చింది. మీరు నేనే ఆ పరమాత్మ స్వరూపాన్ని అని ముందే తెలియజేశారు. ఆత్మజ్ఞానం అంటే అదే కదా? మహారాజు గారి సమాధానం, అవును అంతే. కానీ అందువల్ల నీకేం లభించింది? ఆ విధంగా తెలుసుకోవటం అంటే మాటల సహాయంతో మనసులో ఒక భావాన్ని ఏర్పరచుకోవటం ముఖ్యమే. కానీ అది మొదలు మాత్రమే. కేవలం వాచా ప్రకటనలు చాలవు. ఒక మంత్రంలాగా జపిస్తూ పోతే పెద్ద ప్రయోజనం ఉండదు. నిన్ను నువ్వు నిరంతరంగా గమనించుకుంటూ ఉండాలి. నీ మనస్సును గమనించాలి. ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా చూస్తూ ఉంటే, అంటే సాక్షిగా చూస్తూ ఉంటే ఆత్మ అనాత్మ వేరవుతాయి. సాక్షిని కూడా చూచే మరొక సాక్షి ఉంటుందా అని అడిగితే, ఊరికే మాటల గారిడి అటు ఇటు దొర్లిస్తే లాభమేమిటి? లోనికి వెళ్లి అనుభవంలో చూసుకో అన్నారు. తరువాత మరొక ప్రశ్నకు సమాధానం చెప్తూ, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అనే అవస్థలు మీలాగే నాకు కూడా ఉంటాయి. కానీ మీ దృష్టిలో ఒక అవస్థ ఉన్నప్పుడు మరొకటి ఉండదు. దేనికది వేరు. నా దృష్టిలో ఈ మూడవస్థల్ని కలుపుకుంటూ పోయే, అన్నిట్లోనూ ఒకటిగా ఉండే అవస్థ మాత్రమే ఉన్నది. ప్రతి అవస్థలోనూ, ప్రతి మానసిక వ్యాపారంలోనూ ఆ శుద్ధ చైతన్యం ఉంటుంది. అన్ని వ్యవహారాల్లోనూ, అన్ని చలనాలలోనూ పైపైకి కనిపించే జీవ చైతన్యం కంటే వేరుగా, దానికి మూలంగా శుద్ధ చైతన్యం ఉంటుంది. ఈ జీవ లేక ప్రతిబింబ చైతన్యం ద్వారా ఆ శుద్ధ చైతన్యాన్ని చేరవచ్చు. పక్కనున్న వస్తువులను చూపించగలిగిన అద్దం తన వైపుకు తిప్పుకుంటే తననే చూపించగలదు. అట్లాగే నేనెవరు అనే విచారణ వైపు గాని, నేను అన్న భావం వైపు గాని మనస్సును తిప్పితే అది శుద్ధ చైతన్యం వైపుకు తీసుకెళ్తుంది. మీ చైతన్యం అంటే ఎరుకలో మీరు తెలుసుకునే దాంట్లో మీ శరీరం కూడా ఉన్నది కదా అంటే, అవును. అయితే ఇది నా శరీరము, తక్కిన శరీరాల కంటే వేరుగా ఉన్నది అనే భావం లేదు. శరీరం శరీరం మాత్రమే. నా శరీరం అని గాని, నా మనస్సు అని గాని ఉండదు. అంటే మనస్సు శరీరం అగుపించినా నా అనే అభిమానం వాటి మీద ఉండదు అన్నారు. శరీరానికి మనస్సుకి సంబంధించిన వ్యవహారాలన్నీ చాలా వరకు వాటంతటవే జరిగిపోతూ ఉంటాయి. నేను వాటిని గురించి పట్టించుకోనక్కరలేదు. దాని మీద ప్రశ్నించారు. మీరు ఆ విధంగా దేన్ని పట్టించుకోకపోయినా అప్రయత్నంగానే అన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. ఆ విధంగా ఉండగలగటం మీ అనుభవం వలన, లేక
మనస్సుకు ఆ విధంగా శిక్షణ ఇచ్చారా అంటే మహారాజు గారు అన్నారు, రెండూను. అదండి గమనించవలసింది. అనుభవం అంటే కుదిరినప్పుడల్లా ఆగి చూడు అని ఆ శుద్ధ చైతన్యం యొక్క అనుభవాన్ని పొందటానికి ప్రయత్నించడం ఒకటి. రెండవది, ఇతర సమయాల్లో కూడా శిక్షణ ఇవ్వచ్చు అంటున్నారు. అంటే మనస్సును ఉపయోగించి మననం చేస్తూ వ్యవహార సమయంలో ఇది నాది కాదు కదా, నేను కర్తను కాదు కదా, భోక్తను కాదు కదా, శరీరం నేను కాదు కదా, ప్రపంచమంతా వస్తూ పోతూ ఉంటుంది, నాకు అంటదు కదా, ఇటువంటి భావాలను నిలబెట్టుకుంటూ మనస్సుకు శిక్షణ ఇవ్వవచ్చు. తరువాత మరొక ప్రశ్నకు చెప్తూ, అంతా మన దృష్టి ఏకాగ్రత మీద ఉంటుంది. మీ మనస్సంతా ప్రపంచం మీద లగ్నమై ఉంటుంది. నా మనస్సు సత్పదార్థం మీద లగ్నమై ఉన్నది. అన్నీ కనపడుతూ ఉన్నా వాటిపైన ఏకాగ్రత ఉండదు. ప్రపంచము దానంతట అదే నడుస్తూ ఉంటుంది అన్నారు. జ్ఞాని సాక్షి స్థితిలో ఉంటాడా లేక అతడు పరమాత్మేనా అని అడిగితే మహారాజు గారు చెప్పారు, జ్ఞాని పరమాత్మయే, కానీ అతన్ని విశ్వసాక్షి అంటే ప్రపంచం మొత్తం కలిపి, అన్నిటినీ కలిపి అంటుకోకుండా చూచేటటువంటి సాక్షి అని కూడా అనుకోవచ్చు అన్నారు. చిన్న తేడా ఏంటంటే, పరమాత్మ అంటే అసలు ఏం లేదు, ప్రపంచం లేదు, సాక్షి లేదు, చూడటం లేదు, ఉత్త ఉనికి మాత్రమే. కానీ మీరు చూస్తున్నట్టు, వింటున్నట్టు, మాట్లాడుతున్నట్టు కనపడుతున్నారు కదా అనుకుంటే ఆ స్థితిలో విశ్వం మొత్తాన్ని కలిపి సాక్షి. ఈ ఒక్క శరీరానికి లేక ఈ చుట్టూ ఉన్న ఒకటి రెండు వస్తువులకి మాత్రమే కాదు అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు 4వ భాగంలోకి వస్తున్నాం. 14వ అధ్యాయం. దీని పేరు అగుపించేవి అసలు పదార్థం. ప్రశ్న: మీరు చాలా తరచుగా చెప్తూ ఉన్నారు, ఏమంటే ఈ జరిగేవన్నీ ఏ కారణం లేకుండానే జరుగుతున్నాయి, కానీ ప్రతిదానికి ఏదో ఒక కారణం లేక అనేక కారణాలు ఉండాలి కదా అంటే మహారాజు గారి సమాధానం, అత్యున్నతమైన స్థాయి నుంచి చెప్పినప్పుడు ఈ ప్రపంచానికి ఏ కారణము ఉండదు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటేనండి, కింది స్థాయిలో మాట్లాడితే ఏవో కారణాలు కనపడతాయి. చెట్టు వచ్చింది, దానికి కారణం భూమి లేదా విత్తనం, ఇట్లా చెప్పుకుంటూ వస్తాం. అట్లా పైకి పోతే అన్నిటికీ కారణం పరమాత్మ. పరమాత్మకు కూడా కారణం ఏంటి చెప్పడానికి లేదు. అంతేకాకుండా పరమాత్మ నుండి అన్నీ వస్తున్నాయి అన్నప్పుడు అది కూడా అంత నిజం కాదు. ఎందుకంటే పరమాత్మ మార్పు లేనటువంటి స్వరూపం, అవ్యయం, తరగని మారని వస్తువు. అటువంటి పరమాత్మ దేనికి కారణం కావటానికి వీల్లేదు. ఆయన ఊరకు ఉంటాడు, ఏ పని చేయడు, మరి కారణం ఎట్లా అవుతాడు? ఆ దృష్టితో చెప్పినప్పుడు ప్రపంచానికి కారణం లేదు. మరి మనకి కనపడుతోంది కదా అంటే అది మాయ. అంటే చెప్పటానికి వీల్లేని విధంగా పరమాత్మ ఈ ప్రపంచం కలిసి ఉన్నాయి.
కానీ ప్రపంచం నిజంగా లేదు కాబట్టి పరమాత్మకి ఏ విధమైన మార్పు లేదు అని కొంచెం సిద్ధాంతరీత్యా కొంత గజిబిజితో చెప్తారు. ఇది సిద్ధాంతపరమైన ప్రశ్న. ఎవరో ఆ ప్రశ్నను అడుగుతున్నారు మహారాజు గారిని. మహారాజు గారు చెప్పాడు, అత్యున్నతమైన స్థాయి నుంచి చూస్తే ప్రపంచానికి అసలు కారణం లేదు. ప్రశ్న, ఈ ప్రపంచం ఉన్నట్లు ఏదో విధంగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. దానికి ఒక కారణం ఉండొచ్చు, లేక అనేక కారణాలైనా ఉండొచ్చు. మహారాజు గారు, నువ్వు ఒకసారి నీ ప్రపంచాన్ని దేశ కాలాలతో కలిసిన దాన్ని సృష్టించుకుని అది కార్యకారణ సంబంధంతో, అంటే ఒకదాని నుంచి ఒకటి వస్తోంది అన్నట్లుగా భావిస్తూ ఉంటే ప్రతిదానికి కారణాలు కనపడతాయి. నువ్వే ఒక ప్రశ్న వేసుకుని దానికి నువ్వే సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది. ఆయన మళ్ళీ ప్రశ్న, నేను నా చుట్టూ ఎన్నో వస్తువులు చూస్తున్నాను. ప్రతిదానికి ఏదో ఒకటో ఎక్కువ కారణాలు ఉండాలి కదా. మహారాజు గారు, నేను చైతన్యాన్ని మాత్రమే చూస్తాను. అంతా చైతన్యం కాక మరేదీ లేదు. అయినా నిరంతరంగా మారిపోతూ ఉండే ఈ వస్తువుల గురించి విచారణ చేస్తూ వాటికి కారణమేమిటి అని వెతకవలసిన అవసరమేమిటి? వచ్చిందాన్ని రాని, పోయిందాన్ని పోని, వాటిని పట్టుకుని వాటి కారణాల గురించి విచారణ ఎందుకు అన్నారు. ఆయన మళ్ళీ ప్రశ్న, వ్యావహారిక దృష్టితో చూస్తే ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉండి తీరాలి. మహారాజు గారు, అటువంటి వ్యావహారిక దృష్టితో నీకేంటి ప్రయోజనం? అతీతమైన దృష్టిని నువ్వు చూడగలిగితే మళ్లీ వెనక్కి వెళ్లి వ్యవహారిక దృష్టిని పొందటం ఎందుకు? పరమార్థం అంటే నీకు భయమా అన్నారు. ఆ ప్రశ్నించిన ఆయన, అవును, నాకు భయమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో సౌఖ్యంగా బతకాలి అంటే ఆ అతీత వస్తువు ఉపయోగించదు. నాకు ఒక చొక్కా కావాలి అంటే బట్ట కావాలి, కుట్టేవాళ్లు కావాలి. అట్లాగే ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైన దుఃఖాలు, బీదరికం, ద్వేషాలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖం, దానికి కారణమేమిటి కనుక్కుని అప్పుడు వాని పరిష్కారం ఆలోచించాలి కదా. మహారాజు గారు, అవన్నీ నీ కోరికల నుండి, భయాల నుండి సృష్టింపబడిన వస్తువులే. నీవు వాటితో వ్యవహరించు. అదంతా నీ స్వరూపాన్ని మర్చిపోవటం వల్లనే జరుగుతుంది. తెర మీద బొమ్మల్ని చూచి వాటి మీద ప్రేమ పెంపొందించుకొని వాటి కష్టాలకి నువ్వు కష్టపడుతూ వాటిని రక్షించాలనుకుంటావా? అది కుదరదు. నీతోటే మొదలు పెట్టాలి. వేరే మార్గం లేదు. పని చేసుకుంటూ పోవచ్చు. పని చేయడంలో ఏమీ దోషం లేదు. నువ్వెవరో మర్చిపోకూడదు. అదే సమయంలో నీవు ఎంత కావాలంటే అంత పని చేసుకో. పని, జ్ఞానం రెండు కలిసిమెలిసి సాగాలి. దీని అర్థం ఏంటండి? ఇప్పుడు చెప్పేదే, ప్రపంచం మాయా, నాకు సంబంధం లేదు. ప్రపంచంలో ఉండే కష్టసుఖాలన్నీ వచ్చిపోతూ ఉండేవి. వాటిని తగ్గించడం కోసం కృషి చేస్తాను అంటే చేసుకో. కానీ
నీ స్వరూపాన్ని మర్చిపోకుండా ఎటువంటి కృషి అయినా చేయొచ్చు. నీ స్వరూపాన్ని మర్చిపోయి ప్రపంచమంతా అశాశ్వతం, దాని ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది అన్న విషయాన్ని మర్చిపోయి ఏదో సాధిద్దామని పోతే బాధపడతావు. జ్ఞానాన్ని మనసులో పెట్టుకుని వ్యవహారిక జగత్తులో వ్యవహారం చేస్తూ ఉండొచ్చు, నీ ఇష్టం అన్నారు. తరువాత అధ్యాయం 15. దీని పేరు జ్ఞాని. ప్రశ్న: ప్రపంచంలో తగినంత భక్తి లేకుండా పోయింది. ఇందాకటి ప్రశ్నలాగానేనండి. ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది, దాన్ని ఎట్లా తగ్గించాలి, ఏం ప్రయత్నం చేయాలి అన్నట్లుగానే ఈయన కూడా అడుగుతున్నాడు. ప్రపంచంలో భక్తి తక్కువైపోయింది అంటున్నాడు. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలి అనే బాధపడుతున్నావా? ఈ ప్రపంచం నీ చేత రక్షింపబడటం కోసం ఎదురు చూస్తూ ఉందని అనుకుంటున్నావా అంటే ఆ ప్రశ్నించిన ఆయన సమాధానం చెప్తున్నాడు, నేను ఎంత చేయగలనో నాకు తెలియదు, కానీ నేను ప్రయత్నం చేస్తాను. మరి ఇంకా ఏమైనా చేయమంటారా నన్ను అని ప్రశ్నించాడు. మళ్ళీ మహారాజు గారు, నీవు లేకుండా ఈ ప్రపంచం ఉంటుందా? ఈ ప్రపంచమంతా నీవు ఎరుగుదువు, కానీ నీ గురించే నీకేమీ తెలియదు. నీవేదైనా పని చేయాలంటే పనిముట్టు నువ్వే కదా, నీకు వేరే పనిముట్లు ఏమీ లేవు. ముందుగా ఆ పనిముట్లను బాగు చేసుకుని తర్వాత పని గురించి ఆలోచించు. ఇదేనండి రమణ మహర్షి గారు ఇదే రకంగా చెప్పారు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, నీలో దుఃఖం లేకుండా చేసుకో, అప్పుడు ప్రపంచంలోని దుఃఖాన్ని తొలగించవచ్చు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అది ఏ విధంగా చేయాలి అంటే నన్ను నేను బాగుపరుచుకోవటం. మహారాజు గారు చెప్తున్నారు, ప్రపంచమనే కారాగారంలో ఉన్నటువంటి ఒక మనిషికి మరొక వ్యక్తి వచ్చి ప్రపంచమంతా బాధతో నిండుకొని ఉన్నది, అది నువ్వే తయారు చేసుకున్నావు, అది శాశ్వతం కాదు, నిరంతరంగా ఉండదు, నీ పొరపాటు దృష్టి చేతనే కలుగుతున్నది అని చెప్పి అందులో నుంచి బయటపడు, ఏ విధంగా లోనికి ప్రవేశించావో మళ్ళీ అదే ద్వారం గుండా బయటికి రా అని చెప్తాడు. దీని అర్థం నిన్ను నువ్వు మర్చిపోవటం ద్వారా అందులోకి వెళ్ళావు, నిన్ను నువ్వు తెలుసుకుంటే బయటికి వస్తావు అని ప్రపంచాన్ని ఒక జైలుతో పోల్చారు. నిన్ను నువ్వు మర్చిపోవటం వల్ల జైల్లో పడ్డావు, నిన్ను నువ్వు తెలుసుకుంటే జైలు నుంచి బయటకు వస్తావు. ఆ విధంగా నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి అని చెప్పారండి. మళ్ళీ ఆయన ప్రశ్న, ఆ విధంగా చేస్తే ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగిస్తుంది అంటే ఆయన ఇంకా ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలి అనే దృష్టిలోనే ఉన్నాడు. మహారాజు గారు, నీవు ప్రపంచం కంటే వేరుగా స్వేచ్ఛగా ఉండగలిగితే అప్పుడు దానికి నువ్వేమైనా సహాయం చేయగలుగుతావు. నీవు అందులో ఒక బందీగా ఉంటే దాన్ని నువ్వు ఎట్లా మారుస్తావు అన్నారు. అంటే దీని అర్థం ఏంటండి, ఎవరైనా మరొకరికి సహాయం చేయాలి అంటే సహాయం చేసేవాడు స్వేచ్ఛగా ఉండాలి కదా. వీడికే ఒకడు సహాయం చేయవలసిన పరిస్థితిలో ఉంటే వాడు ఇంకొకరికి ఏం సహాయం చేస్తాడు? దానికి పోలికగా చెప్పారు, జైల్లో ఉన్నవాడు బయట ప్రపంచానికి ఏం సహాయం చేస్తాడు అని. మళ్ళీ ఆయన ప్రశ్న,
ధర్మంతో జీవించడం అనేది నాకు స్వేచ్ఛను కలిగిస్తుంది కదా. మహారాజు గారి సమాధానం చక్కగా ఉంటుంది, గమనించండి. ధార్మిక జీవనం తప్పకుండా నిన్ను ఈ ప్రపంచాన్ని సుఖవంతంగా చేస్తుంది. కానీ దానివలన ఏం ఉపయోగం? అందులో సత్యత్వం లేదు, అది నిలబడదు. గమనించండి, గొప్ప సమాధానం. అది చేసి ఇది చేసి ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను, లేదా కనీసం నా చుట్టుపక్కల ఉండేవాళ్ళే, నా కుటుంబం, నా స్నేహితులు, వీళ్ళందరినీ నేను బాగు చేస్తాను అనుకుని పోతుంటే అది కుదిరితే కొంత సుఖవంతమైన ప్రపంచాన్ని తయారు చేసినట్లు అవుతుంది. కానీ అది నిలబడదే. ఈ ప్రపంచానికి నియమం ఏమిటి? మారుతూ 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 ఉండటం. బాగా సరి చేసినా మళ్ళీ చెడిపోతుంది అని మహారాజు గారు ఇంకా ఏం చెప్పారంటే, ఇటువంటి పనికి మాలిన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? వీటికి సమాధానాలు నీకు తెలిసినవే. అంటే ఏంటండి? నేను బాగు చేస్తాను, ఎట్లా బాగు చేయాలి, ఇవన్నీ కుదరని ప్రశ్నలను నీకు తెలుసు. ఎంత బాగు చేసినా ప్రపంచం మళ్ళీ దాని ఇష్టం వచ్చినట్టు పోతూనే ఉంటుంది. నీకు తెలిసిందే, ఎందుకు అడుగుతున్నావు అని. మళ్ళీ ప్రశ్న, మరైతే సరి అయిన సమాధానం నాకెట్లా దొరుకుతుంది? మహారాజు గారు చెప్పారు, నువ్వు సరి అయిన ప్రశ్నను అడిగితే, అది కూడా మాట మాత్రంగా కాదు, నీవు పొందిన జ్ఞానానికి తగినట్లుగా జీవిస్తే, సత్యం కోసం మరణించడానికి సిద్ధమైన వాడికే అది లభిస్తుంది. అంటే ఊరికే నాకు అది కావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అంటే చాలదు. దానికోసం నువ్వు సాధన, అభ్యాసం, పరిశ్రమ చేయాలి అంటున్నారు. తరువాత మరొక ప్రశ్న. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని తెలుసుకునేటటువంటి వాడు ఉన్నాడు. తరువాత ఒక సాక్షి కూడా అక్కడ ఉంటుంది. తెలుసుకునేవాడు, సాక్షి ఇద్దరూ ఒకటేనా, లేక ఆ రెండు వేరువేరా? అంటే ఈ శరీరము, మనస్సు ఉన్నాయి, దాన్ని చూచేటటువంటి అహంకారం ఉన్నది. ఈ రెండింటినీ కలిపి చూచేటటువంటి సాక్షి ఉన్నది. సామాన్యమైన భాషలో చెబితే, నా ఎదురుకుండా ఏదో ఉంది, దాన్ని నేను చూశాను అనుకుంటున్నాడు, అది అహంకారం. అట్లా కాకుండా ఎదురుకుండా ఏదో ఉంది, దాన్ని కన్ను, మనస్సు అదంతా కలిసి తెలుసుకుంటోంది. అహంకారం ఏమో నేను తెలుసుకుంటున్నాను అంటోంది. ఇదంతా కలిపి దూరంగా ఉండి చూస్తూ ఉండేది సాక్షి. అంటే అంటుకోకుండా అసంగంగా ఉంటే సాక్షి. మూడింటిని చెప్పారు: దృశ్యము, ద్రష్ట, సాక్షి. ఇక్కడ ద్రష్ట అంటే అహంకారం అని అర్థం. దృశ్యము అంటే మనస్సు అని చెప్పుకోవచ్చు. మూడు ఉంటున్నాయా అని అడిగారు ప్రశ్న. అది మహారాజు గారి సమాధానం. ద్రష్ట అంటే తెలుసుకునేవాడు, తెలియబడే దానికంటే వేరుగా ఉన్నట్లు అగుపించినంత వరకు సాక్షి అనేది కూడా వాటికి వేరుగా ఉంటుంది. దృశ్యము, ద్రష్ట అంటే చూడబడింది, చూచేవాడు రెండూ ఒకటే అని తెలుసుకున్నప్పుడు సాక్షి కూడా వాటితో కలిసిపోతుంది. ఇది కూడా చాలా గంభీరమైనటువంటి విషయం అండి. సాధకులకు కూడా ఉపయోగించేది. సామాన్య దృష్టితో చెబితే అది వస్తువు నేను తెలుసుకుంటా, అది వస్తువు నేను తెలుసుకుంటున్నా, ఈ అహంకారం ఉంటుంది. కొంచెం జ్ఞానము కలిగి అంటే ఆత్మవిచారణ చేసి చూడగలిగిన వారికి ఆ రెండింటినీ తెలుసుకునేటువంటి సాక్షి ఒకటి ఉంటుంది.
అహంకారం ఏమో నేను చేస్తున్నా, నేను తెలుసుకుంటున్నా, నేను చూస్తున్నా ఇట్లా అంటుంది. సాక్షి అనేదేమో వేరుగా ఉండి ఆ రెండిటిని నేను తెలుసుకుంటున్నాను అని కూడా అనకుండా ఊరకు చూస్తూ ఉంటుంది. అది అభ్యాసంలో తెలుస్తుంది. మహారాజ్ గారు కొంచెం పై స్థాయి చెప్పారు. అది తెలియబడుతోంది, తెలుసుకుంటున్నాడు అనే దృష్టి పోయి ఆ రెండు కూడా మనసులో చలనమే. తెలియబడేటువంటిది అంటే దృశ్యం, తెలుసుకునేవాడు అంటే ద్రష్ట, రెండూ కూడా మనస్సులో పుట్టిన చలనమే. అంటే ఒక తెర మీద ఇద్దరు మనుషులు, ఒక మనిషి ఇంకొక మనిషిని చూస్తున్నాడు, రెండు కూడా బొమ్మలే అంటే అంతా మనస్సులోనే ఉంది అని. ఆ దృష్టితో చెప్పేటప్పటికీ ఒక చైతన్యం మాత్రమే మిగులుతుంది. చైతన్యంలోనే ఆ రెండు బొమ్మలుగా వచ్చినట్లు. అప్పుడు ఇక సాక్షి అనేది కూడా ఉండదు. ఎందుకు? అంత చైతన్యం, శుద్ధ చైతన్యం అయిపోతుంది. అంటే సాధనలో పై మెట్టు అనమాట అండి. నేను తెలుసుకుంటున్నాను, సాక్షిగా తెలుసుకుంటున్నాను అనే మాట కూడా లేకుండా అటు ఉత్త చైతన్యం. అదే మనం చెప్తుంటాం, ఆగి చూడు, మౌనం, పూర్తి నిశ్చలం. ఏమీ లేనప్పుడు ఇంక సాక్షి అన్నమాట మడిగేముంది? అహంకారం వస్తే అప్పుడు సాక్షి అన్నమాట ఉంటుంది. అది మహారాజు గారు చెప్పింది. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారండి. ఇక్కడ జ్ఞాని అంటే ఎవరు? సాక్షియా లేక పరమాత్మ? ఇది కూడా సమంజసమైన ప్రశ్న అండి. ఇది ఏంటంటే జ్ఞాని మనలాగే ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు, ప్రశ్న అడిగితే సమాధానం చెప్తున్నాడు. దాన్ని ఏమంటాం? సాక్షి అనాలా లేక పరమాత్మ అనాలా అని. మహారాజు గారి సమాధానం, జ్ఞాని అంటే పరమాత్మ, సాక్షి కూడాను. జ్ఞాని ఉనికి, చైతన్యం రెండు. తెలుసుకుంటున్నాను అనేటువంటి అహంకారం, మనస్సు అంటే జీవ చైతన్యంతో సంబంధించినప్పుడు ఆయన సాక్షి. విశ్వం మొత్తానికి సంబంధించి చెబితే శుద్ధమైన ఉనికి, అంటే తెలుసుకోవడం అనే మాట కూడా లేదు అక్కడ, ఉత్త ఉనికి అన్నారు. మరొక ప్రశ్న అడుగుతున్నాడండి. నా కష్టం ఏంటంటే నేను ఊహించుకోలేని విషయాలను అవి ఉన్నాయి అని భావించడం కష్టం. అంటే శుద్ధ చైతన్యము, పరమాత్మ ఇటువంటి మాటలు చెప్తున్నారు కదండి, వాటిని ఉన్నాయి అని నేను నమ్మటం కష్టంగా ఉంది. ఎందుకంటే నా ఊహకు అందట్లేదు అని. మహారాజు గారు చమత్కారంగా చెబుతున్నారు, నీవు ఊహించుకోగలిగిన వాటికి ఉనికిని తీసేయి. ఎందుకంటే నువ్వు ఏది ఊహించినా అది అసత్యమే అవుతుంది. తరువాత అధ్యాయం 16. దీని పేరు కోరిక లేకపోవడమే అత్యంత సుఖము. ప్రశ్న, నేను చాలామంది ఆత్మసాక్షాత్కారం కలిగిన వాళ్ళని చూశాను, కానీ విముక్తిని పొందిన వాళ్ళు ఇంకా కనపడలేదు. విముక్తిని పొందడం అంటే శరీరాన్ని వదిలివేయవలసి వస్తుందా? మహారాజు గారు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. సాక్షాత్కారము, విముక్తి అంటే ఏమిటి? ప్రశ్న వేసిన ఆయన చెప్తున్నాడు, సాక్షాత్కారం అంటే నా ఉద్దేశ్యంలో ఒక అద్భుతమైన అనుభవం, పరమశాంతి, మంచితనం, ఆనందం, అందం అనిపించే స్థితి. అటువంటి అనుభవం ఎక్కువసేపు నిలబడదు, కానీ
దానిని మర్చిపోలేము. అది మనస్సులో మెదులుతూనే ఉంటుంది, జ్ఞాపకాలుగాను కోరికగాను కూడా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అటువంటి అనుభవాలు నేను స్వయంగా పొందాను. ఇక విముక్తి అంటే నా ఉద్దేశ్యంలో అటువంటి స్థితి శాశ్వతంగా నిలిచిపోవడం. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే అటువంటి సంపూర్ణ విముక్తి ఈ శరీరం ఉండగా కలుగుతుందా? ఈ ప్రశ్నలకు సారాంశం ఏంటంటే భాష వేరేగా ఉంది కానీ జీవన్ముక్తి అంటే బ్రతికి ఉండగానే మోక్షము అంటాం. అనుభవం పూర్తిగా మనస్సు ఆగిపోయి అదొక రకమైన అద్భుతమైన కొత్త రకం అనుభవం కలగటం, చాలా ప్రశాంతంగా అనిపించడం, అప్పుడప్పుడు ఇటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అది కాకుండా జీవన్ముక్తి అంటే అటువంటి స్థితి ఎప్పుడూ ఉండటము. ఆ స్థితి ఉంటుందా లేక విదేహముక్తి అయినా అంటే శరీరం పోయిన తర్వాతే అటువంటి స్థితి వస్తుందా అని ప్రశ్న. మహారాజు గారు అడుగుతున్నారు, శరీరంతో వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రశ్న అసలు ఆయన, ఈ శరీరం బలహీనంగా ఉంటుంది, కొద్ది కాలమే ఉంటుంది, దానివలన అవసరాలు కోరికలు కలుగుతూ ఉంటాయి, ఇదంతా దుఃఖమే కదా అన్నాడు. మహారాజు గారు అంటున్నారు, అయితే ఏమిటి? భౌతికమైన అనుభవాలు అట్లాగే ఉండని, కానీ ముక్తి అంటే ఆత్మ నుండి అసత్యాన్ని కల్పించుకున్న భావాలని తొలగించడం. అది ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతి కాదు. దీని అర్థం ఏంటండి? విముక్తి అంటే ఏదో గొప్ప గొప్ప అనుభవాలు రావటం, అదే అనుభవం జీవితాంతం ఉండిపోవటం కాదు. ఆత్మ నుండి అనాత్మ అంటే ఆత్మ కానిది అంటే మారిపోయే వాటిని వేరు చేసి, అది క్షేత్రజ్ఞ విభాగం అంటాం. ఆత్మ అనాత్మల విభాగం చేసి ఆత్మగా ఉండిపోవటమే. గొప్ప గొప్ప అనుభవాలు ఏదో ఉంటాయి, అది జీవితాంతం నిలబడి ఉంటుంది అనుకోకూడదు. ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాడు, అటువంటి అనుభవం శాశ్వతంగా ఉండదా? మహారాజు గారు చెప్తున్నారు, ఏ అనుభవమైనా సరే కాలానికి లోబడినదే. మొదలు ఉన్నది అంటే చివర కూడా ఉండి తీరుతుంది. మళ్ళీ ప్రశ్న, అంటే ఈ ప్రాపంచిక దృష్టితో చెప్పినప్పుడు విముక్తి అనేది ఉండదా? మహారాజు గారి సమాధానం, కాదు, అందుకు విరుద్ధంగా ఉంటుంది. అంటే వ్యక్తి ఎల్లప్పుడూ ముక్తుడే. అంటే ఏంటండి, ఈయన ఆత్మదృష్టితో చెప్తున్నారు మహారాజు గారు. ఎల్లప్పుడూ ముక్తుడే, కొత్తగా ఏదో అనుభవం వచ్చి జీవితాంతం నిలబడిపోవటం కాదు. నువ్వు వేరు చేసుకో, నువ్వుగా ఉండు. అది. ఇంకా ఏమన్నారంటే, అనుభవం నుంచి అనుభవించేవాడి వైపుకు మరలాలి. నీవు చేయగలిగిన ఒకే ఒక్క యథార్థమైన ప్రకటన నేనున్నాను అనేది. దాని పూర్తి అర్థాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ మహారాజు గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట, నువ్వు చెప్పగలిగిన ఒకే ఒక్క యథార్థమైన ప్రకటన నేనున్నాను అని. అంటే ప్రపంచంలో ఏది చెప్పినా నా ఎదురుకుండా గోడ ఉన్నది అన్నాం అనుకోండి,
ఏమో ఉన్నదో లేదో, నువ్వు కళ్ళు మూసుకుంటూ ఉండదు, నిద్రపోయినప్పుడు ఉండదు, స్వప్నావస్థలో ఉండదు, ఇవాళ ఉంటుంది, పడగొడితే రేపు ఉండదు. అందుకని అది ఖచ్చితంగా ఉంటుంది అని నువ్వు చెప్పలేవు. అట్లాగే ప్రపంచంలో ఏదైనా సరే, మన శరీరంలో మొదలు పెట్టుకుని ప్రపంచంలో ఏ పదార్థమైనా సరే నిజంగా ఉన్నది అని నువ్వు చెప్పలేవు. నువ్వు చెప్పగలిగిన అసలైన నిజమైన మాట ఒక్కటే ఉంది. ఏంటిది? నేనున్నాను అనేది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, దానిని ఎట్లా చేయడం అంటే, అనుభవం నుంచి అనుభవం పొందినవాడెవరు అని ప్రశ్న వేసుకొని దాన్ని చూడమన్నారు కదా, అది ఎట్లా చేయాలి అని మహారాజు గారు చెప్తున్నారు. ఇందులో ఎట్లా అనే మాట లేదు. నేను అన్న భావాన్ని నీ మనస్సులో అట్టబెట్టుకో, అందులో మునిగిపో. నీ మనస్సు ఆ భావం రెండు ఒకటైపోవాలి. అంటే ఏంటండి, అంత ఏకాగ్రత. రెండో భావం ఏం రాకుండా నేను అన్న భావం ఒకటి పెట్టుకో అన్నారు. ఇది మళ్లీ మళ్లీ అభ్యాసం చేస్తూ ఉంటే నీకు సరి అయిన నిలకడ పొందే ఉపాయం తెలుస్తుంది. అంటే చేస్తూ ఉండగా నీకే అర్థమవుతుంది అని. ఆ భావం అంటే నేను భావం స్థిరపడిన తరువాత నువ్వు ఏమి ఆలోచించినా, ఏమి చెప్పినా, ఏం చేసినా ఆ శాశ్వతమైన అత్యంత ప్రియమైన ఉనికి మనస్సు వెనకాల అంతరంగంలో నిలబడి ఉంటుంది. అదండి మనం చెప్పేది సాక్షిభావం. అది చెదరకుండా వెనకాల ఉంటుంది. పైకి ఎన్ని విషయాలైనా నువ్వు చేస్తూ ఉండొచ్చు. ఈ చేసేవి నాకు అని అనిపించకుండా ఉంటుంది. వెనకాల ఏదైతే దాన్ని చూస్తుందో దాన్ని మనం సాక్షి అంటాం. అది నిజం అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి స్థితి ముక్తి లేక జీవన్ముక్తి అన్న అర్థంలో మహారాజు గారు చెప్తున్నారు. ప్రశ్నించిన ఆయన అడుగుతున్నాడు, దాన్నే మీరు విముక్తి అంటారా? మహారాజు గారు, దాన్ని నేను సాధారణ స్థితి అంటాను. దాన్ని ఏదో కొత్తగా వింతగా విశేషంగా అనటం ఎందుకు? దానివల్ల శరీరం నాశనం అయిపోతుంది అనుకోవటం ఎందుకు? శరీరం చేసిన తప్పేమిటి? అది ఎందుకు చనిపోవాలి? ఈ శరీరాన్ని గురించి నీకున్న అభిప్రాయాన్ని సరిచేసుకో. దాని మానాన దాన్ని వదిలేయి. దాన్ని గారాబము చేయవద్దు, హింసించను వద్దు. దాని మానాన దాన్ని సాగని. మనస్సు ఎక్కువ సమయం దానిపైన కేంద్రీకరించకుండానే జరిగిపోతూ ఉంటుంది. అంటే శరీరం యొక్క స్థితి నువ్వు దాన్ని పెద్దగా పట్టించుకోక్కర్లేదు, దానంతటా సాగిపోతుంది. నువ్వు నీ స్వస్వరూపాన్ని మారని అవ్యయమైనటువంటి దాని బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, చూసుకుంటూ ఉండు అన్నారు. ఆయన ఊరుకోకుండా మళ్లీ అడుగుతున్నాడు, నాకు ఇదివరకు కలిగిన అనుభవాల యొక్క జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, అవి మళ్లీ నాకు కావాలి. మహారాజు గారు, నువ్వు వాటిని కావాలంటున్నావు కాబట్టే అవి రావు. దేనికోసమైనా సరే నువ్వు ఒక కోరిక పెట్టుకున్నావంటే లోతైన అనుభవాలు రావు. అంటే అది కావాలి, అది కావాలి, అది కావాలి, అప్పుడు వచ్చింది మళ్లీ కావాలి అంటం వలన నువ్వెంతసేపు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని వాటినే గట్టి చేసుకుంటున్నావు గాని అన్నిటినీ వదిలేసేసి అటు నిశ్చలంగా ఉండేటటువంటి పరిస్థితిని పొందలేకపోతున్నావు, కోరిక గట్టిగా ఉండటం వలన.
మరైతే అంతకంటే పొందవలసిన మెరుగైన స్థితి ఏమిటి? మహారాజు గారు అత్యుత్తమమైన దానినే కోరు. నిష్కామంగా అంటే కోరికలు లేకుండా ఉండటమే అత్యుత్తమమైన సుఖం, అత్యుత్తమమైన స్వేచ్ఛ, అత్యుత్తమమైన ఆనందము అని సర్వవేదాంత సారం చెప్పారండి. భగవద్గీతలో చాలా ఎక్కువగా వస్తుంది కోరికల గురించి. కోరిక దుఃఖాన్ని కలిగిస్తుంది, కోరిక లేకపోతే సుఖం. అదే విషయాన్ని మహారాజు గారు చెప్పారు. అయితే ఆయన అంత తేలిగ్గా దాన్ని అంగీకరించట్లా. ఏమంటున్నాడంటే, కోరికలను వదులుకోవటం కాదు నేను కోరుకునే స్వేచ్ఛ. నా స్వేచ్ఛ ఏంటంటే నా కోరికలన్నీ తీర్చుకోగలగాలి. ఇది శుద్ధ లౌకికవాదం అండి. మహారాజు గారు చెప్తున్నారు, నీ కోరికలు తీర్చుకోవడానికి నీకు స్వేచ్ఛ ఉన్నది. నిజానికి ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా అదేగా. ఆయన కానీ అందులో ఎన్నో అడ్డంకులు కలుగుతున్నాయి, నాకు నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయి అన్నాడు. అందరూ చెప్పేది అదేనండి. కోరిక వలన శాశ్వతమైన సుఖం రాదు. తీరినప్పుడు కాస్త వచ్చినట్టు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఈ నిరాశ నిస్పృహలు తప్పవు. మహారాజు గారు చెప్తున్నారు, అందరి మంచిని కోరు, అప్పుడు ఈ విశ్వమంతా నీతో కలిసి పనిచేస్తుంది. నీ ఒక్కడి సుఖాన్నే నువ్వు కోరుకునేటట్లయితే దాన్ని కష్టపడి సంపాదించుకోవాలి అన్నారు. ఇది మహారాజు గారు చెప్పిన సూత్రం. నీకోసమే నువ్వు పనిచేయాలంటే కష్టం, అదో తపస్సులాగా చేస్తూ ఉండాలి ప్రయత్నాలు. ప్రపంచంలో అందరి సుఖం కోసం చాతనైనంత ఎక్కువగా నేను కృషి చేస్తూ ఉంటాను అంటే అది తేలిక అన్నారు. అంటే ఆయన కొంచెం మరలిస్తున్నారన్నమాట. నీ ఒక్కడి సుఖం కాకుండా అందరి సుఖము అన్నమాట మనసులో పెట్టుకుంటే నువ్వు పై స్థితిలోకి వెళ్ళగలుగుతావు. ఆయన ప్రశ్న, నేను తత్వశాస్త్రము, సాంఘిక శాస్త్రము, విద్యా శాస్త్రము మొదలైన వాటిని అధ్యయనం చేస్తున్నాను. నాకు ఇంకా గొప్ప మానసికమైన అభివృద్ధి కలగాలి అనుకుంటాను. దానివల్లనే ఆత్మానుభవం కలుగుతుందేమో, ఇది సరియేనంటారా అన్నాడు. అంటే ఏంటి? ప్రాపంచికమైనటువంటి విద్యలు ఏవో ఇంకొకని నేర్చుకుని మనస్సును ఇంకా చురుగ్గా ఇంకా ఎక్కువ విజ్ఞానంతో నింపుకుంటే అప్పుడు ఆత్మానుభవం సులువు అవుతుంది కదా అంటున్నాడు. మహారాజు గారు బ్రతుకు తెరువు కోసం ప్రత్యేక విద్యలు నేర్చుకోవలసి ఉంటుంది. అట్లాగే లౌకికమైన జ్ఞానాలు కూడా మనస్సుని మెరుగుపరుస్తాయి, అది నిజమే. కానీ ఇంకా ఇంకా విద్యలు నేర్చుకోవాలి, ఇంకా ఇంకా జ్ఞానాన్ని నింపుకోవాలి అంటూ నీ జీవితం అంతా అందులోనే గడిపేస్తావా? నీ చుట్టూ అభేద్యమైన గోడని కట్టుకుంటావా? కాదు. మనస్సుకు అతీతంగా పోవాలంటే అంత జ్ఞానాన్ని నింపుకున్న మనస్సు అవసరం లేదు. ఇక్కడ జ్ఞానం అంటే లౌకిక జ్ఞానాలండి ఆయన చెప్పినవి. అంతేగాని ఆత్మజ్ఞానాన్ని నింపుకుంటే తప్పని కాదు. ఆయన ప్రశ్న, అయితే ఏం చేయాలి? మహారాజు గారు, మనస్సు మీద నమ్మకం పెట్టుకోకు, దానికి అతీతమైన స్థితిలోనికి పో. ఆయన ప్రశ్న, మనస్సుకు అతీతంగా ఏముంటుంది? మహారాజు గారు, ఉనికి యొక్క సూటి అయిన సాక్షాత్తు అనుభవం ఉంటుంది.
అదే తెలివి, ఆనందం. ప్రశ్న: ఆ విధంగా మనస్సుకి అతీతంగా ఎలా వెళ్ళగలం? మహారాజు గారు: మొదలు పెట్టడానికి ఎన్నో విధాలు ఉంటాయి. అవన్నీ ఒకే లక్ష్యాన్ని చేరుస్తాయి. నువ్వు నిస్వార్థమైన పనితో మొదలు పెట్టవచ్చు. చేసే కర్మల ఫలితాన్ని కోరకుండా ఉండాలి. తరువాత నీ ఆలోచనలను వదిలివేయగలుగుతావు. తరువాత కోరికలను వదిలివేయగలుగుతావు. అంటే త్యాగం అనేదే నువ్వు నేర్చుకోవలసిన విషయం. అంటే ఈ విధంగా చేస్తూ ఉంటే మనస్సును కూడా వదలగలుగుతావు అని. ఇవన్నీ మొదట్లో ఉంది. నిష్కామ కర్మ మొదలైనవి చేస్తుంటే క్రమక్రమంగా కోరికల్ని, మనస్సుని వదలగలుగుతావు అని చెప్పారు. ఇంకా చెప్తున్నారు, లేదా నువ్వేం చేయాలి, ఏం ఆలోచించాలి, ఇటువంటి వాటిని గురించి పట్టించుకోకుండా నేను భావంలో స్థిరంగా నీ మనస్సును పెట్టు. ఇదండి నేను భావంలో స్థిరంగా మనస్సును పెట్టడం. ఇది మనం ఇంతకుముందు చాలాసార్లు చూచాం. మహారాజు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను అంటే ఏముంది, ఉత్త ఉనికి. ఆగి చూడు అంటాం చూడండి, అటువంటిది. నేను ఫలానా 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 అని ఎన్నెన్నెన్నో వస్తుంటాయి దానిపైన. వాటిని వదిలించుకుని నేను అన్న భావం మాత్రమే నిలబడేటట్టు చూసుకోవాలి. ఇది మహారాజు గారు చెప్తూ ఉండేది. దాన్నే ఇక్కడ చెప్పారు. నేను భావం మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నీకు ఎన్ని రకాల అనుభవాలు కలుగుతున్నా వాటి వల్ల చెలించకు. ఏది కనపడినా అశాశ్వతం, నశించేదే అన్న దృష్టితో చూడు. ఆ నేను భావమే నిలుస్తుంది. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు. ఎవరో పూర్తి లౌకికుల్లాగా ఉన్నారు. నేను అటువంటి అభ్యాసాల కోసం నా జీవితం అంతా ఇవ్వలేను. నాకు ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. మహారాజు గారు, నీ బాధ్యతల్ని, కర్తవ్యాల్ని చక్కగా నిర్వర్తించుకో. పనులు మనోవికారాన్ని కలిగించనటువంటి పనులు, నీకు లాభం కలిగించేవి, దుఃఖాన్ని కలిగించకుండా ఉండేవి నిన్ను బంధించవు. నువ్వు ఎన్నో రంగాలలో ఎన్నో రకాల పనులు చేయవచ్చు, ఎంత ఆసక్తితోనైనా. కానీ లోన స్వేచ్ఛగా, నిర్మలంగా, నిశ్చలంగా, శుద్ధమైన అద్దం వంటి మనస్సుతో ఉండవచ్చు. అంటే నువ్వు పైపైన ఎన్ని బాధ్యతలన్నా చేసుకో, లోపల అంతరంగంలో సాక్షిభావంలో ఉండొచ్చు అని చెప్తున్నారండి. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, అటువంటి స్థితి సంపాదించడం కుదురుతుందా? మహారాజు గారు, అది కుదరకపోయేటట్లయితే దాని గురించి నేను మాట్లాడను. ఊహాలోకంలో నేను విహరించను. మళ్ళీ ఆయన ప్రశ్న, చాలామంది శాస్త్రాలను ఉదహరిస్తూ ఉంటారే. మహారాజు గారు, శాస్త్రాలు మాత్రమే తెలిసిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్లే. తెలుసుకోవటం అంటే ఉండటమే. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ఇది చదవటం వల్ల గాని, ఎక్కడో వినటం వల్ల గాని వచ్చింది కాదు. మళ్ళీ ఆయన తన సంగతి చెప్పుకుంటున్నాడు. నేను ఒక పండితుడి దగ్గర సంస్కృతం నేర్చుకుంటున్నాను, కానీ శాస్త్రాలని చదవటం మాత్రమే చేస్తున్నాను. నేను
ఆత్మ సాక్షాత్కారం కోసం వెతుకుతున్నాను. నాకు మార్గనిర్దేశం కావాలి. దయచేసి నేనేం చేయాలో నాకు చెప్పండి. మహారాజు గారు, నువ్వు శాస్త్రాలు చదివానన్నావు కదా, నన్ను అడగటం ఎందుకు ఇంకా? ఆయన మళ్ళీ అంటున్నాడు, శాస్త్రాలు పైపైన సూచనలు మాత్రమే చేస్తాయి, కానీ వ్యక్తిగతమైన ఉపదేశాలు ఇవ్వవు కదా. మహారాజు గారు, గురువు నీలోనే ఉన్నాడు, లోనికి చూసుకో, నీకు ఆ తత్వం కనబడుతుంది. ఆయన మళ్ళీ అంటున్నాడు, నేను మీరు చెప్పేదంతా నమ్ముతున్నాను, కానీ నా అంతర్గతమైన ఆత్మను కనుక్కోవటంలో జారిపోతున్నట్లు అనిపిస్తోంది. మహారాజు గారు, అది జారిపోతోంది అన్న భావం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయన మనస్సులో నుంచి. మహారాజు గారు, ఆ మనస్సును తెలుసుకునేదెవరు? ప్రశ్నించిన ఆయన, మనస్సును తెలుసుకునేది సాక్షి. మహారాజు గారు, మనస్సును తెలుసుకునేది సాక్షి అని నీకెవరు చెప్పారు? ఆ సాక్షి ఎవరు? ఆయన, నేనే. మహారాజు గారు, అంటే నీకు సాక్షితత్వం తెలుస్తోంది, ఎందుకంటే నువ్వే సాక్షివి కాబట్టి. ఆ సాక్షి నీకు ఎదురుకుండా వచ్చి నిలబడనక్కర్లేదు. అంటే ఉండటమే తెలుసుకోవటం. ఆయన మళ్ళీ తన పద్ధతిలోనే అడుగుతున్నాడు, అవును, నేను సాక్షినే, నేను శుద్ధ చైతన్యాన్నే, అయితే దానివల్ల నాకు లాభం ఏమిటి? మహారాజు గారు, ఏం ప్రశ్న అయ్యా అది? నువ్వు దాని నుంచి ఏం లాభాన్ని పొందగోరుతున్నావు? నువ్వెవరో తెలుసుకుంటే అది సరిపోదా? ఆయన మళ్ళీ అదే పద్ధతిలో, తనను తాను తెలుసుకుంటే ప్రయోజనమేమిటి? మహారాజు గారు, నీవు ఎవరు కావో అది నీకు తెలుస్తుంది. అందువలన మిథ్యా అభిప్రాయాలు, భ్రమలు, కోరికలు, పనులు నీ దరి చేరకుండా ఉంటాయి. మళ్ళీ ఆయన, ఆ సాక్షి చైతన్యం అసలైన ఆత్మయేనా? మహారాజు గారు, అది మనస్సులో పడిన సత్పదార్థం యొక్క ప్రతిబింబము. ఆ సత్పదార్థం దానికి కూడా అతీతమైనది. సాక్షిభావం దాన్ని మీరిన దానిని చేరుకోవటానికి ఒక ద్వారము. అంటే సాక్షిభావాన్ని అభ్యసిస్తూ ఉంటే భావాతీత స్థితికి వెళ్ళగలుగుతావు. మళ్ళీ ప్రశ్న, ధ్యానం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మహారాజు గారు, మిథ్యని మిథ్యగా గుర్తిస్తూ ఉండటమే ధ్యానము. అది ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ మహారాజు గారు చెప్పిన అభిప్రాయం కొంచెం తేడాగా ఉంటుంది. ఆత్మధ్యానం అంటే ఆత్మ మీద నీ మనస్సు నిలబెట్టు అని చెప్తూ ఉంటారు. మహారాజు గారు కొంచెం మార్చి చెప్పారు. మిథ్యని మిథ్యగా చూడటం, ఇదంతా మిథ్య, భ్రమ, మారిపోయేది అంటూ వాటిని తొలగించుకోవడమే ధ్యానము అన్నారు. రమణ మహర్షి గారు కూడా అదే చెప్పేవారు. ఆత్మ ఎప్పుడు ఉన్నది? ఆత్మధ్యానము అంటే ఆత్మ కాని దానిని తొలగిస్తూ రావడం. మళ్ళీ ప్రశ్న,
ధ్యానం క్రమం తప్పకుండా చేయాలని చెప్తూ ఉంటారే. మహారాజు గారు సత్యము భ్రమ ఈ రెండింటిని వివేకిస్తూ ప్రయత్నంతో ప్రతిదినం అభ్యాసం చేస్తూ ఉండాలి. మిథ్య అంటే అసత్యమైన దానిని వదులుతూ ఉండాలి. ఎన్నో రకాల ధ్యాన పద్ధతులున్నాయి మొదలు పెట్టడానికి. చివరికి అన్నీ ఒకటే అవుతాయి. అంటే ధ్యానం చేస్తూ ఉండాలి. ఏ రకము? భ్రమని, మిథ్యని, అసత్యాన్ని వదిలించుకోవడానికి ఎన్నో రకాలు నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో చేసుకో అంటున్నారు. చివరికి కావాల్సిందేంటి? ఆ భ్రమంతా తొలగిపోయి నీ స్వరూపం మిగలాలి. మళ్ళీ ప్రశ్న, ఆ మార్గాల్లో ఏది అన్నిటికంటే తొందరగా గమ్యాన్ని చేరుస్తుందో దాని గురించి దయచేసి చెప్పండి. మహారాజు గారు, ఏ పద్ధతి దూరము కాదు, దగ్గర కాదు. కొందరు చక్కటి శ్రద్ధతో ఆచరిస్తారు, కొందరికి శ్రద్ధ అంతగా ఉండదు. నా గురించే నేను చెప్పగలను. నేను ఒక అతి సాధారణమైన వ్యక్తిని, కానీ నా గురువుని బాగా నమ్మాను. ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేశాను. ఆయన నాతో నేను భావం మీద దృష్టిని కేంద్రీకరించు అన్నారు. నేను అదే చేశాను. చూడబడేదేది, గ్రహించగలిగిందేది నేను కాదు అని చెప్పారు. నేను దాన్ని నమ్మాను. ఆయనకు నా మనోబుద్ధుల్ని సమర్పించాను. నాకు దొరికిన ఖాళీ సమయాన్నంతా ఆ భావం మీదనే వెచ్చించాను. ఆ విధంగా శ్రద్ధతోటి, పట్టుదలతోటి చేసినందువలన నేను నా స్వరూపాన్ని 3 సంవత్సరాలలో అనుభవంలోకి తెచ్చుకోగలిగాను. సరే, నీకు ఏ పద్ధతి బాగుంటుందనిపిస్తుందో దాన్నే చేసుకుంటూ ఉండు అన్నారు. మళ్ళీ ప్రశ్నించిన ఆయన, నాకు ప్రత్యేకమైన సూచన ఏమీ ఇవ్వరా అన్నాడు. మహారాజు గారు ఇస్తున్నారు. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ. నేను భావంలో గట్టిగా నిలబడి ఉండు. ఇదే మొదలు పెట్టవలసిన స్థితి. అదే ప్రయత్నాలన్నింటికీ అంతిమ స్థితి కూడాను. తరువాత అధ్యాయం 17. దీని పేరు నిత్యమైన ఉనికి. ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు. బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నాడు. ఆయన ఒక పెద్ద ఉపన్యాసంలాగా చెప్పాడు. తనను తాను సరిగా అర్థం చేసుకోలేకపోవటం, ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోకపోవటం వలన తప్పుడు అభిప్రాయాలు, అనవసరమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. వాటి వల్ల బంధం ఏర్పడుతోంది. తనను తాను సరిగ్గా తెలుసుకుంటే అజ్ఞానపు బంధం నుండి విముక్తి కలుగుతుంది. ఇదంతా నాకు సిద్ధాంతంలో తెలుసు, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ ప్రపంచ వ్యవహారంలో ఏ సందర్భంలో ఎట్లా వ్యవహరించాలి అనే దాని దగ్గర ఓడిపోతున్నాను. నా బంధం ఇంకా పెరుగుతూ ఉంది. ప్రపంచం వేగంగా వెళ్ళిపోతోంది. నా మనస్సేమో అంత త్వరగా చురుకుగా ఉండటం లేదు. మహారాజు గారు ఇదంతా విని అన్నారు, ఇప్పుడు నీ సమస్య ఏమిటి?
ప్రశ్నించిన ఆయన, నేను ఈ జీవితంలో సంఘటనలకి తెలివిగానే కాకుండా త్వరగా కూడా స్పందించవలసి ఉంటుంది. అటువంటి అప్రయత్నమైన స్పందనలు త్వరగా చేయగలగటం నేను ఎట్లా సాధించగలను? నిసర్గదత్త గారు చెబుతున్నారు, అద్దం సూర్యుడిని ఆకర్షించడానికి ఏం చేయాలి? ఏమీ చేయలేదు, ఎందుకంటే సూర్యుడు తనంతట తాను ప్రకాశిస్తున్నాడని. దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అదేవిధంగా మనస్సు ఎప్పుడు తగిన అర్హతను పొందుతుందో అప్పుడు ఆ ప్రకాశం తనంతట వస్తుంది. అంటే మనస్సు శుద్ధమైనప్పుడు, నిశ్చలంగా ఉంటున్నప్పుడు ఆత్మప్రకాశం అందులో ఇంకా స్పష్టంగా పడుతుంది అని. ఆయన మళ్ళీ ప్రశ్న, ఆ ప్రకాశం ఆత్మదా లేక మనస్సుదా? నిసర్గదత్త గారు, రెండూను. ఆ ప్రకాశం స్వయంగా ఏ కారణము లేనిది, ఏ మార్పులు లేనిది. అయితే మనస్సు వల్ల దానిలో మార్పులు వచ్చినట్లు అగుపిస్తాయి. మనస్సు కదిలినప్పుడు, మారినప్పుడు అది కూడా మారినట్లు అనిపిస్తుంది. ఇది సినిమా లాంటిదే. వెలుతురు ఫిల్ము కాదు, కానీ ఫిల్ములో రంగులుంటాయి. అందువలన ఆ వెలుగు కూడా మారుతున్నట్లు అనిపిస్తుంది. దీని సారాంశం ఏంటంటే, ఆయన అడిగింది ఏంటి? నేను చక్కగా అర్థం చేసుకుని చక్కగా పనులు త్వరగా చేయటం ఎట్లాగో అని అడిగారు కదా. నువ్వు మనసును ఎంత శుద్ధంగా పెట్టుకుంటే అంత ఎక్కువగా ఆత్మప్రకాశం కనపడుతుంది. ప్రకాశం ఆత్మదే అయినప్పటికీ మనస్సు ఆ ప్రతిబింబాన్ని మారుస్తూ ఉంటుంది. ఆత్మప్రకాశాన్ని నువ్వేమీ చేయలేవు, కాబట్టి నీ మనస్సును సరి చేసుకో అని అర్థంలో చెప్పారండి. ఆ ప్రశ్నించిన ఆయన ఇప్పుడు మహారాజు గారికే ఒక ఎదురు ప్రశ్న వేశారు. మీరిప్పుడు అటువంటి పరిపూర్ణమైన స్థితిలో ఉన్నారా? మహారాజు గారు చెప్తున్నారు, పరిపూర్ణత అనేది మనస్సు యొక్క స్థితి. అది శుద్ధంగా ఉన్నప్పుడు వస్తుంది. నేను మనస్సుకు అతీతం. దాని స్థితి ఎలా ఉన్నా సరే, శుద్ధంగా ఉన్నా మలినంగా ఉన్నా నాకు సంబంధం లేదు. నా స్వరూపం శుద్ధ చైతన్యమే. ఇంకా పై స్థాయిలో చెబితే నేను ఉనికికి శూన్యానికి కూడా అతీతము. ఆయనకి ఇది అర్థమైందో కాలేదో ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. ఆయన మనసులో ఉన్నదేంటి? నేను ప్రపంచ వ్యవహారాన్ని చక్కగా ఎట్లా నిర్వర్తించుకోగలను అని అంటున్నాడు. ధ్యానం అటువంటి స్థితిని చేరటానికి నాకు సహకరిస్తుందా? మహారాజు గారు, ధ్యానం నీకు సహాయం చేస్తుంది. దేనికి? నీ బంధాలను విప్పటానికి. నువ్వు దేనితోనూ సంగము లేకుండా, అంటే అతుక్కోకుండా ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసినట్లే. తర్వాత అంతా నీ కోసం చేయబడుతుంది, అంటే అదే జరుగుతుంది అన్న అర్థంలో చెప్పారండి. అంటే నీ మనసులో జ్ఞానాన్ని నింపుకుంటే తర్వాత ఎట్లా చేయాలి నువ్వు ఆలోచించక్కర్లా, పనులు జరుగుతూ ఉంటాయి. అంటే అకర్తాభావం కలుగుతుంది. దానికోసం ధ్యానం ఉపయోగిస్తుంది అని చెప్పారు. ఆయన
తనకు కావాల్సిన దాన్నే మళ్ళీ పట్టుకుని లాగుతున్నాడు. ఎవరి చేత అన్నాడు. అంటే పనులన్నీ జరుగుతాయి అంటే ఎవరి చేత జరపబడతాయి అన్నాడు. మహారాజు గారు, ఇక్కడ వరకు నిన్ను తీసుకొచ్చిన శక్తి చేతనే అవి కూడా చేయబడతాయి. సత్యాన్వేషణకు నిన్ను ఏది పురికొల్పిందో, నీ మనస్సు చేత దాన్ని వెతికేటట్లు ఏది చేస్తోందో అదే శక్తి నిన్నిప్పుడు జీవించేటట్లు చేస్తోంది. దాన్ని ప్రాణం అనొచ్చు, పరమాత్మ అనొచ్చు. అంటే ఎవరి చేత పనులు చేయబడతాయి అంటే అది ప్రకృతి అను, ప్రాణమను, పరమాత్మను ఏ శక్తి అయితే నీ చేత ఇవన్నీ చేయించిందో ఇప్పటి వరకు అదే చేస్తూ ఉంటుంది అన్నారు. ఆయనకి ఇదంతా నచ్చలేదనుకుంటాను. ఏమడుగుతున్నానంటే అదే శక్తి చివరికి నన్ను చంపేస్తుంది కూడాను. మహారాజు గారు అంటున్నాడు, నువ్వు పుట్టినప్పుడు లేవా? చనిపోయే క్షణంలో నువ్వు ఉండవా? ఆ విధంగా నిత్యం ఏది ఉంటుందో దాన్ని కనుక్కో. అప్రయత్నంగాను, చురుకుగాను, సంపూర్ణంగాను ఎట్లా స్పందించాలి అనే సమస్య అప్పుడు తీరుతుంది. అంటే వ్యవహారంలో చక్కగా చురుకుగా చేయాలని అనుకుంటున్నావు కదా, దానికోసం నిత్యమైన నీ ఉనికినే గుర్తించు అన్నారు. ఆయనకు అర్థం కాల, ఇంకా అడుగుతున్నాడు. నిత్యమైన ఆ ఉనికిని సాక్షాత్కరించుకోవడం, మరి ఇంకొక విధంగా అప్రయత్నంగా సరైన స్పందనలతో వ్యవహారాన్ని చేస్తూ ఉండటం, ఈ రెండు వేర్వేరు. మీరేమో రెండింటినీ కలిపి చెప్తున్నారు. ఎందుకట్లా అన్నాడు. అంటే ఆయన సమస్య ఏంటండి, మీరేమో అనిత్యమైన ఉనికి, ఆత్మ, శుద్ధ చైతన్యం అటువంటి వాటిని కనుక్కోమని చెప్తున్నారు. నా సమస్య ఏమో ప్రపంచ వ్యవహారాన్ని నేను ఎట్లా చక్కగా చేయగలను, చురుకుగా తొందరగా చేసుకోగలను. అది రెండింటిని కలిపి చెప్తున్నారేంటి మీరు? దాన్ని తెలుసుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళందరూ జరుగుతాయి అంటున్నారు. ఇది ఈయన సమస్య. దీనికి నిసర్గదత్త గారు చెప్తున్నారు, శాశ్వతమైన వస్తువును అనుభవించటం అంటే శాశ్వతం అయిపోవటమే. అది సంపూర్ణమైనటువంటిది. ఈ విశ్వమంతా అదే, విశ్వంలో ఉన్నదంతా అదే. ఇక్కడ జరిగే ప్రతి పని ఆ సంపూర్ణమైన ఉనికి యొక్క ప్రభావము, దాని ప్రకటనయే అవుతుంది. దాని నుంచి వచ్చే ఎటువంటి సూచనలైనా చక్కగా ఉండి తీరాలి, అప్రయత్నంగానే ఉండి తీరాలి. అప్పటికప్పుడు వస్తున్నవి కూడా అయి ఉండాలి. అంతకంటే వేరుగా ఉండటానికి వీల్లేదు. మన స్పందన ఆలస్యంగా ఉన్నది అంటే అది పొరపాటు స్పందన. ఆలోచనలు, భావాలు, పనులు అన్నీ సందర్భానికి తగినట్లుగా అప్రయత్నంగా జరుగుతూ ఉండాలి. చాలా గంభీరంగా ఉందండి వీరు చెప్పిందే. నువ్వు నిత్యమైన, సత్యమైన, విశ్వం మొత్తాన్ని నడుపుతూ ఉన్న శక్తిని దర్శించినప్పుడు ఆ శక్తియే అన్నింట్లోనూ పనిచేస్తున్నదని, నిన్ను కూడా నడిపిస్తున్నదని నీకు అవగాహనకు వస్తుంది. అప్పుడు నువ్వు ఆలోచించకుండానే పనులు చేయగలుగుతావు. ఎందుకు? అప్పటికప్పుడు అప్రయత్నంగా ఏ ఆలోచన వచ్చినా అది
ఆ విశ్వశక్తి వల్లనే వస్తుంది అని. దీన్నే సాధారణంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఈశ్వరుడు అంటాం. ఈశ్వరుని యొక్క శక్తి ప్రపంచాన్ని నడిపిస్తోంది. నువ్వు నీ సొంత ఆలోచనలు, భయాలు, కోరికలు, ఊహలు, ఎదురుచూపులు ఇటువంటివన్నీ లేకుండా ఇది ఇట్లాగే జరగాలి అన్న పట్టుదల లేకుండా ఆ విశ్వాత్మకమైనటువంటి స్వరూపాన్నే మనసులో నిలబెట్టుకుంటూ ఉంటే ఈశ్వరుని శక్తి నీ మనసును ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. ఎక్కువగా ఆలోచించక్కర్లా. నీ సొంత ఆలోచనలు ఇటా అదా ఇట్లాగా అట్లాగా అట్లాగా ఇదంతా జీవుని యొక్క ఆలోచన. ఈశ్వరుని యొక్క ఆలోచన అట్లా వచ్చేస్తుంది. దాని ప్రకారం చేస్తూ ఉండొచ్చు అనే అర్థంలో చెప్పారు. అంటే జ్ఞాని ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ మహారాజు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పెద్ద ఆలోచన లేకుండానే అప్పటికప్పుడు ఏదో నిర్ణయం చేసి పని చేసేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ నిర్ణయము వస్తుంది, చేసే పని శరీరం చేస్తుంది, తాను చేస్తున్నాను అనుకోకూడదు. అది ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, అది ఎట్లా వస్తుంది? మహారాజు గారు అంటున్నారు, నేను ముందే చెప్పాను కదా, నీ పుట్టుక నుండి చచ్చే వరకు ఏది ఉంటుందో దాన్ని పట్టుకో. ఆయనకి ఇంకా సరిగా అర్థం కాదు, అడుగుతున్నాడు, ఎవరు? మా తల్లిదండ్రులనా అంటున్నాడు. ఇది పుట్టినప్పుడు ఉన్నది మా తల్లిదండ్రులా అంటే మహారాజు గారు ఆయనకి తగినట్టుగా చెబుతున్నారు, అవును, నీ తల్లిదండ్రులే. ఏ మూలం నుండి నువ్వు వచ్చావో ఆ తల్లిదండ్రులు. నీ సమస్యల్ని తీర్చుకోవడానికి నువ్వు ఆ మూలానికి వెతుక్కుంటూ పోవాలి అన్నారు. అంటే ఇక్కడ ఆయన సాధారణంగా లౌకికమైన భౌతికమైన తల్లిదండ్రులను అర్థంలో వాడితే మహారాజు గారు ఏం చెప్పారు, ఈ మనస్సుకి మూలమైనటువంటి తల్లి తండ్రి రెండూ కూడా ఎవరైనటువంటి ఈశ్వరుడు లేక పరమాత్మ లేక శుద్ధ చైతన్యం, దాన్ని పట్టుకోవాలి అన్నారు. ఈ సంభాషణ యొక్క సారాంశం మరొకసారి చెప్పుకుంటే, నీ సొంత కోరికలు లేకుండా పరమాత్మ స్వరూపంలో నీ మనస్సును లగ్నం చేస్తే అక్కడి నుంచి ఏదో ఒక సందేశం, సూచన ఏదో అందుతుంది. ఆ ప్రకారంగా పనులు జరుగుతూ ఉంటాయి. నేను చేశాననే భావం కూడా ఉండదు. ఆ విధంగా పనులు చురుకుగాను, త్వరగాను, బాధ లేకుండాను జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే సరిగ్గా జరిగిందా లేదా అంట మొదలు పెడితే మళ్ళీ కోరిక వచ్చినట్లు అది ఉండకూడదు. దీన్నే ఇంకొక రకంగా శరణాగతి అని కూడా చెప్తూ ఉంటారు. ఎట్లా జరిగితే అట్లా ఈశ్వరుడే చేస్తున్నాడు, నాదేముంది అనుకోవడం, రెండు ఒకటే అవుతాయండి. చెప్పడంలో మాటలు తేడా ఉంటాయి. ఇప్పుడు అధ్యాయం 18, దీని పేరు నువ్వెవరో తెలుసుకోవాలంటే నీవు కానిదేదో తెలుసుకోవాలి. ఇందులో చాలా సిద్ధాంతపరమైన చర్చలు ఎక్కువగా వచ్చినాయి. మనదంతా వదిలేసి సారాంశాన్ని క్లుప్తంగా చూద్దాం. మహారాజు గారు చెప్పారు, నాకు తెలిసిందే చెప్తాను. ఏంటంటే ఏదైనా సరే మరొక దాని మీద ఆధారపడితే అది సత్యము కాదు. యథార్థమైన వస్తువు దేనిపైన ఆధారపడకుండా నిరాధారంగా ఉండగలగాలి. దీని అర్థం ఏంటండి, ఒక దాని మీద ఆధారపడింది అంటే అర్థం అది ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అంటే వచ్చిపోయే వస్తువు తాత్కాలికమే అవుతుంది, అది శాశ్వతమైనది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఉనికి, వ్యక్తి అంటే ఒక మనిషి నేను ఫలానా అనే భావంతో ఉండటం. సాధారణంగా అందరూ అట్లాగే ఉంటారు, నేను ఫలానా 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 అన్నట్లుగా ఉంటుంది. వ్యక్తి ప్రత్యేకత కలిగి ఉండటం అది చెబుతున్నారు. ఒక మనిషి, అదే ఒక వ్యక్తి యొక్క ఉనికి ప్రపంచం యొక్క ఉనికి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రపంచంలోని
పదార్థాల చేత ఇది ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. కనుక ఈ వ్యక్తిత్వం అంటే వ్యక్తిగా ఉండటం అనేది సత్యము కాదు. వ్యవహార సమయంలో మరి నేను వ్యవహరిస్తున్నాను కదండి వ్యక్తిగా అంటే ఆ అర్థంలో కాదు. యథార్థము అంటే ఎల్లప్పుడూ ఉండేది, వచ్చిపోయేది కాదు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అది కాకపోవచ్చు. నీపైన నీకు ఉన్న అభిప్రాయాలు రోజు రోజు మారుతూ ఉంటాయి, క్షణక్షణం మారుతూ ఉంటాయి. నీ ఆత్మ చిత్రం అంటే నీ గురించి నువ్వు గీసుకున్న నీ బొమ్మ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఎన్నో ఉంటాయి. దాని గురించి మహారాజు గారే వివరించబోతున్నారు. నీ గురించి నువ్వు గీసుకున్నటువంటి చిత్రం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. దానికి స్థిరత్వం అనేది ఉండనే ఉండదు. ఏ చిన్న సంఘటన జరిగినా అది మారిపోతూ ఉంటుంది. ఆప్తుల్ని పోగొట్టుకోవడం, ఉద్యోగం మొదలైనవి పోవటం, అవమానం జరగటం మొదలైనవి నీ ఆత్మ చిత్రాన్ని అంటే నీ గురించి నీవు ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని తేలిగ్గా తీసిపడేస్తూ ఉంటాయి. వ్యక్తి అంత తేలిగ్గా మారిపోతూ ఉంటాడు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలంటే ముందు నీవు ఎవరు కాదో అది తెలుసుకోవాలి. నువ్వు ఎవరు కాదో తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. నేను అన్న ప్రాథమిక భావం అంటే మహారాజు గారు ఎప్పుడు చెప్తూ ఉండారు, నేను భావం. దానికి సరిపడని భావాలన్నింటినీ తోసివేస్తూ పోవాలి. నేను ఫలానా చోట పుట్టాను, ఫలానా సమయంలో పుట్టాను, ఫలానా తల్లిదండ్రులు, నేనిప్పుడు ఫలానాగా ఉన్నాను, ఫలానా చోట ఉన్నాను, ఫలానా వారితో పెండ్లైంది, నేను ఫలానా వారికి తల్లిని లేక తండ్రిని, ఫలానా వారి కొలువులో ఉన్నాను. ఇటువంటివన్నీ నేను భావం మీద వచ్చిన కల్పనలు. ఆ నేను భావానికి ఇవన్నీ సహజం కావు. మనకు అలవాటు చొప్పున నేను ఫలానా అని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎల్లప్పుడూ వేరు చేస్తూ ఉండాలి. ప్రయత్నంతో, పట్టుదలతో నిరంతరం వేరు చేస్తూ ఉండాలి. నేను భావాన్ని ఇది అది అనే భావాల నుండి మళ్లీ మళ్లీ వేరు చేస్తూ ఉండాలి. ఆ నేను అంటే ఏమిటో అనుభవంలో గ్రహిస్తూ ఉండాలి. ఇది అది అని కాకుండా ఊరక ఉండటానికి కృషి చేస్తూ ఉండాలి. మనకున్న పాత అలవాట్లన్నీ దీనికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. వాటితో పోరాటం చాలా దీర్ఘకాలము కష్టముతో కూడినది అయి ఉంటుంది. అందువలన ఈ విషయాల్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవడం చాలా ఉపయోగిస్తుంది. నువ్వు దీన్ని చక్కగా అర్థం చేసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఏమని, నీ స్వరూపాన్ని ఇది అని చెప్పలేం, ఇది కాదు అని చెప్పగలం. ఈ విషయాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే నీ అన్వేషణ అంత తొందరగా పూర్తవుతుంది. హద్దుల్లేని నీ స్వరూపాన్ని అనుభవించగలుగుతావు. చాలా గంభీరమైనటువంటి బోధండి. ఇంతకు ముందు చెప్పిందే నేను భావం అన్న దగ్గర చూచాం, మళ్లీ వచ్చింది. ఇంతకుముందు విన్నదే కదా అనుకోకుండా
జాగ్రత్తగా విని మళ్ళీ ఒకసారి మననం చేసి ఈ విధంగా అభ్యాసం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. శ్రీ నిసర్గదత్త మహారాజ్ కీ జై. చిదానంద రూప శివోహం శివో